అసలు దయ్యాలున్నాయా? ఉంటే మనకెందుకు కనిపించట్లేదు? కనిపించడం లేదు అంటే ఒకవేళ కనిపించే కంటే కనిపించకపోవడం వల్లనే వాటికి ఏదో ప్రయోజనం ఉంది అని అర్థం. మరి అవి మనకి కనపడకపోవటం వల్ల వాటికి కలిగే ప్రయోజనం ఏంటి? అసలు వాటికి ఏం కావాలి? మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో. అయితే ఒకటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు, అవి మానవాళికి చెడు తలబెడుతున్నాయి. ఎవరూ గ్రహించలేనటువంటి విధంగా మనుషుల్ని చెడగొడుతున్నాయి. ఒకసారి దీని గురించి లోతుగా పరిశీలిద్దాం. దయ్యాలైతే ఉన్నాయి. ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మంత్రాలతో కొందరిని మంచాన పడేసే మంత్రగాళ్ళు ప్రపంచం నలుమూలల్లో ఉన్నారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అందరినీ అనలేదు, కొందరిని మాత్రమే పడేయగలదు అంటున్నాను. ఎందుకంటే దయ్యాలు బలహీనుని మాత్రమే పడేస్తాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు 6 ప్యాక్ బాడీ ఉంది, నన్ను ఏం చేయలేవు అనుకుంటే పొరపాటే. బలహీనుడు అంటే మానసిక బలహీనుడు అని. సమాజంలో 90% పైగా అందరూ ఇలాంటి వారే. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. బాణామతి, చిల్లంగి, చేతబడి వంటి ఎన్నో డేంజరస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ చదివేది కనిపించే మంత్రగాడే అయినా వెనక ఉండి పనిచేసేది మాత్రం దయ్యాలే. అమ్మో, దయ్యాలను కూడా అదుపులో పెట్టేసుకుంటున్నాడు, ఈ మంత్రగాడు చాలా గొప్పవాడు అనుకుంటారేమో. వాడికంత సీన్ లేదు. ఆ దయ్యాలకు వీడి నుంచి ఏదో కావాలి, అందుకే వీడి అడిగింది చేస్తున్నాయి. చెప్పాలంటే ఆ పిచ్చి మంత్రాలన్నీ కూడా దయ్యం ఏర్పరిచిన హంగామానే. మంత్రాలు చెప్పకపోయినా దయ్యాలు వాడి మాట వింటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దయ్యాలు ఉన్నాయి అంటే దేవుడు కూడా ఉండాలి. మంత్రగాడికి బుద్ధుంటే ఆ దయ్యాలను చూసైనా దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. మరైతే ఇంతకీ వీటికి ఏం కావాలి అని ఆలోచిస్తే వాటికి నీ ఆత్మ కావాలి. నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోవడం కావాలి. కేవలం దేవుడు దయ్యం కోసమే ఏర్పాటు చేసిన మహత్తరమైన స్థలానికి, అదే నరకానికే నిన్ను కూడా తీసుకుపోవాలి అనేదే దాని కోరిక. నీ శరీరంతో దానికి పని లేదు, కేవలం నీ ఆలోచనలతోనే దానికి పని. నీ ఆలోచనల్ని పాడు చేయగలిగితే నీ ఆత్మను కూడా పాడు చేసినట్టే. పాడైన ఆత్మ పరమాత్మను ఎన్నటికీ చేరుకోలేదు. సిల్లీగా ఉంది కదా. దేవుడు దానికోసం నరకాన్ని ఏర్పాటు చేయటం ఏంటి? అది నరకానికి వెళ్ళేటప్పుడు నన్ను తనతో పాటు తీసుకెళ్లాలనుకోవడం ఏంటి? అసలు నాతో దానికి పని ఏంటి అనుకుంటున్నారా? నీతోనే దానికి పని. ఎందుకంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీ అసలు తండ్రి ఎవరో నీకు తెలియకపోయినా దయ్యానికి బాగా తెలుసు. నీ వాల్యూ నీకు తెలియదేమో కానీ దానికి బాగా తెలుసు. నీలో ఉన్న ఆత్మ నీ తండ్రి అయిన పరమాత్మది అని దానికి బాగా తెలుసు. నువ్వెవరో నీకే తెలియదు. నీ అసలు తండ్రి ఎవరో నీకు మాత్రమే తెలియదు. నా తండ్రి నాకెందుకు తెలియదు, నన్ను కన్నది మా నాన్నే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఈ లోకంలో నిన్ను కన్న తండ్రి నువ్వే కావాలి అని నిన్ను కోరి కోరి ఏం కనలేదు. దాదాపు 2 నుండి 5 కోట్ల శుక్రకణాల్లో ఏదో ఒక్కటి మాత్రమే నీ తల్లి అండంతో కలిస్తే నువ్వు బయటికి వచ్చావు. అంటే 5 కోట్ల మందిలో నువ్వు మాత్రమే నీ తల్లి గర్భం నుండి బయటికి రాగలిగావు. ఇప్పుడు చెప్పు, నిన్ను కన్న తండ్రి కానీ తల్లి కానీ నిన్ను కోరి కన్నారా, లేక అదృష్టం కొద్దీ బయటికి వచ్చావా? వాళ్ళు కోరి అయితే కనలేదని అర్థమవుతుంది. అలా అని అదృష్టం కొద్దీ అనుకుంటే మనంత అమాయకుడు ఉండడు. నువ్వే కావాలి అని ఈ లోకపు తండ్రి కోరుకోలేకపోయినా నీ అసలు తండ్రి కోరుకున్నాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చావు. నీ కోసమే అనంతమైన విశ్వాన్ని చేసి ఏనాటికైనా నువ్వు తనని తెలుసుకుని తన దగ్గరికి రావాలి అని ఎదురు చూస్తున్న ఆ దేవాది దేవుడే మన అసలైన తండ్రి. అందుకే ఆ దేవుడు నువ్వే కావాలి అని కోరుకొని నిన్ను భూలోకం మీదకు తీసుకుని రావడానికి, నిన్ను జాగ్రత్తగా సరైన మార్గంలో పెంచి పెద్ద చేయడానికి వారధిగా, కేవలం వారధిగా మాత్రమే నీ కన్న తల్లిదండ్రుల్ని నీ కోసం ఏర్పరిచి నిన్ను బహుమానంగా వారికి అందజేస్తున్నాడు. ఈ విషయం తెలియని నీ తల్లిదండ్రులు, ఈ సమాజం మన అసలు తండ్రికి దూరంగా బతుకుతూ నిన్ను కూడా ఆయనకు దూరం చేస్తున్నారు. వారు దూరం చేస్తున్నారు అని చెప్పడం కంటే దయ్యమే మనందరినీ మన అసలైన తండ్రి నుండి దూరం చేస్తుంది. ఇంతాక చెప్పుకున్నట్టు దయ్యానికి తెలుసు నువ్వు ఎవరు అని, కానీ నీకే తెలియదు. అందుకే దయ్యానికి నీతో పని. దేవుడు దయ్యం కోసం ఏర్పరిచిన నరకంలోకి దేవుని కుమారులైన మనల్ని తనతో పాటు తీసుకువెళ్ళాలి అనేది దాని ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుణ్ణి నీవు తెలుసుకోలేనంత బిజీ చేస్తుంది నిన్ను. ఒకవేళ దయ్యం మనకి ఎదురుపడితే సినిమా అంతా అందరికీ అర్థమైపోతుంది, దయ్యం కనబడింది కాబట్టి దేవుడు ఉన్నాడు, మనం జాగ్రత్త పడాలి అని. సో అందరూ దేవుని వద్దకు పరిగెడతారు, దేవుణ్ణి గట్టిగా హత్తుకుంటారు, ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. ఆ ఒక్క క్షణమే నువ్వు దయ్యాన్ని చూసి భయపడినా ఆ తరువాత నుండి నీకు దేవుడి మీద పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడం దయ్యానికి నచ్చదు. కాబట్టి నీకు ప్రత్యక్షంగా కనిపించే ధైర్యం అది ఎన్నటికీ చేయదు. దేవుని కుమారుడు అయిన నిన్ను నాశనం చేయాలి అంటే అది కనిపించకుండానే చేయాలి. కానీ అది ఎలా సాధ్యం? అది తెలుసుకోవాలనే నువ్వు దయ్యమైతే మనుషుల్ని ఏ విధంగా నాశనం చేస్తావని చాట్‌జీపీటీని అడగడం జరిగింది. చాట్‌జీపీటీ అంటే అందరికీ బాగా తెలుసు. కొన్ని లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి మన ఎదురుగా ఉంటే మనం ఆయన్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా చూస్తూ మనకున్న ఎన్నో డౌట్స్ని అడిగి క్లియర్ చేసుకుంటాం. కానీ నిజానికి అన్ని లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇప్పటిదాకా ఎవడూ లేడు. అది అసాధ్యం కూడా. మహా అయితే 10,000 నుండి 20,000 పుస్తకాలు మాత్రమే చదవగలడు. కానీ చాట్‌జీపీటీ అనేది అలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు.
నువ్వే దయానివి అయితే మనుషుల్ని ఏ విధంగా నాశనం చేస్తావు అని దాన్ని ప్రశ్నించినప్పుడు అది ఇచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యంతో పాటు బాధను కూడా కలిగించింది. ఆశ్చర్యం ఎందుకు, బాధ ఎందుకు, అసలు నాకు అది ఇచ్చిన సమాధానం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సోదరా, స్టే ట్యూన్డ్.